మే 1 అంటుంది. ఫస్ట్ గుర్తొచ్చేది ఇంటర్నేషనల్ లేబర్ డే, ఎందుకంటే అందరికీ హాలిడే ఉంటుంది కదా. సో ఫస్ట్ నేను ఇంటర్నేషనల్ లేబర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ డే యొక్క థీమ్ 2024 ఏంటంటే ఇక్కడ చూడండి, ఎన్ష్యూరింగ్ సేఫ్టీ అండ్ హెల్త్ అట్ వర్క్ ఇన్ ఏ ఛాలెంజింగ్ క్లైమేట్. వర్క్ ప్లేస్లో ఈ వర్కర్స్ యొక్క సేఫ్టీ ఇంపార్టెంట్ అనేది ఈ ఇయర్ థీమ్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి G7. ఈ G7 కంట్రీస్లో ఇండియా అయితే ఉండదు, బట్ ఇది కొంచెం ఇంపార్టెంట్ అందుకే చెప్తున్నా. G7 అందరూ కలిపి ఇలాంటి డెసిషన్ తీసుకున్నారంటే, కోల్, ఈ బొగ్గుతో ఏదైతే పవర్ని జనరేట్ చేస్తుంటారు కదా, 2030 ఇయర్కి వాటిని లేకుండా చేయాలి, అంటే కోల్తో పవర్ జనరేషన్ని స్టాప్ చేయాలి అనేది G7 కంట్రీస్ అన్నీ కలిపి ఒక డెసిషన్ అయితే తీసుకున్నాయి. అది జస్ట్ ఇయర్ గుర్తుపెట్టుకోండి, ఏ ఇయర్కి అంటే 2030. నెక్స్ట్ దిస్ వన్, NHPC అంటే నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్. దీని ఫుల్ ఫామ్ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఏం చేసింది అంటే, నార్వేకి సంబంధించిన ఒక్క కంపెనీ, నార్వేకి ఓషన్ సీ, ఈ ఓషన్ సీ అనే కంపెనీతో టైఅప్ అయింది. ఎందుకు అంటే, ఇండియాలో ఫస్ట్ ఫ్లోటింగ్ సోలార్ అయితే ఒక చోట పెట్టాలని చెప్పి డిసైడ్ అయ్యారు. అది ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి, బట్ ఇది వచ్చేసి న్యూ టెక్నాలజీ, హైడ్రో ఎలాస్టిక్ మెంబ్రెయిన్స్తో ఉన్నది. ఫస్ట్ టైం అయితే ఇండియాలోకి రాబోతుంది. దానికి NHPC ఎవరితో టైఅప్ అయిందంటే, నార్వే ఓషన్ సీ అనే కంపెనీతో టైఅప్ అయింది. ఓకే, నెక్స్ట్ న్యూ వైస్ చీఫ్ ఆఫ్ నేవీ ఎవరు రీసెంట్గా అపాయింట్ అయ్యారు అంటే, కృష్ణ స్వామినాథన్. కృష్ణ స్వామినాథన్ న్యూ చీఫ్ ఆఫ్ నేవీకి ఎవరు అపాయింట్ అయ్యారంటే కృష్ణ స్వామినాథన్. సేమ్ నేవల్ చీఫ్ కూడా రీసెంట్గా అపాయింట్ అయ్యారు. ఈ చీఫ్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడు ఇంపార్టెంట్. ఇక్కడ రీసెంట్గా నేవీకి చేంజ్ అయ్యారు కాబట్టి ఎవరు చేంజ్ అయ్యారంటే, నెక్స్ట్ అక్కడ రిలేటెడ్గా ఉంటుందని నెక్స్ట్ పాయింట్లో మెన్షన్ చేస్తుంది. చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఎవరు అంటే దినేష్ కుమార్ త్రిపాఠి. చీఫ్ వచ్చేసి వైస్ చీఫ్ అంటే కృష్ణ స్వామినాథన్. ఇది నెక్స్ట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఎవరు అంటే దినేష్ కుమార్ త్రిపాఠి. నెక్స్ట్ వచ్చేసి 2025 బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 2025లో ఎక్కడ వీళ్ళ టోర్నమెంట్ని హోస్ట్ చేస్తున్నారు అంటే గౌహతి, అస్సాం అనుకుంటా, గౌహతి కరెక్ట్. గౌహతిలో అయితే వాళ్ళ ఈ బ్యాడ్మింటన్ బి హోస్ట్ చేయడానికి ఎక్కడ ఇండియాలో అంటే 2025లో గౌహతి. ఈ గౌహతి వచ్చింది కాబట్టి నెక్స్ట్ దానికి రిలేటెడ్ అయిన ఇంకొక 2 అఫైర్స్. IIT గౌహతి ఏది రీసెంట్గా ఒకటి, ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి, 3D ప్రింటెడ్ డమ్మీ బుల్లెట్ బ్యాలెట్. ఇది 3D అంటే కొంచెం ఎకో ఫ్రెండ్లీగా ఉన్నటువంటి ఒకటి, జస్ట్ ఓట్ వేయడానికి యూజ్ చేస్తారు కదా బ్యాలెట్ని, దాన్ని అయితే ఇన్నోవేటివ్గా ఏదో చేసింది 3D బ్యాలెట్ అని గుర్తుపెట్టుకోండి. ఇదంటే IIT గౌహతి. నెక్స్ట్ వచ్చేసి IIT గౌహతి వచ్చేసి 3D ఇది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్. ఈ ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ అయితే రీసెంట్గా ఒక ఉమెన్కి వచ్చింది. ఆ ఉమెన్ ఎవరంటే వైశాలి రమేష్ బాబు. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా 2 ఉమెన్స్కి అయితే వచ్చాయి. ఈమె వచ్చేసి థర్డ్ ఉమెన్ ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్కి సంబంధించి. ఈమెకి ఒక బ్రదర్ కూడా ఉన్నారు. సో ఆ బ్రదర్ కూడా చెస్ రిలేటెడ్లోనే ఏదో సమ్ గేమ్లో తనకు కూడా ఏదో అవార్డు అయితే వచ్చింది. బట్ ఈమెకైతే వైశాలి రమేష్ బాబుకి వచ్చేసి ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్కి సంబంధించి గ్రాండ్ మాస్టర్ టైటిల్ అయితే ఫస్ట్ ఎవరికి వచ్చింది అంటే, ఇది అవార్డు విశ్వనాథన్ ఆనంద్కి అయితే ఫస్ట్ వచ్చింది. సో ఫస్ట్ ఫీమేల్ ఎవరికైతే వచ్చింది అంటే కోనేరు హంపి. అండ్
దెన్ చేలి హారిక అయితే ఫీమేల్స్ అయితే కోనేరు హంపి హారిక. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఎవరికి వచ్చిందంటే వైశాలి రమేష్ బాబు. నెక్స్ట్ ఇది సెక్యూరిటీ అప్పలేట్ ట్రిబ్యునల్. దీనికి ప్రిసైడింగ్ ఆఫీసర్గా రీసెంట్గా ఒకరు అపాయింట్ అండ్ ఎవ్వరు రీసెంట్గా సెక్యూరిటీ దానికి అపాయింట్ అయ్యారు అంటే దినేష్ కుమార్, జస్టిస్ దినేష్ కుమార్, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ సెక్యూరిటీ అప్పలెంట్ ట్రిబ్యునల్. సెక్యూరిటీ అప్పలెంట్ ట్రిబ్యునల్కి రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే దినేష్. నేవీకి కూడా దినేష్, అది దినేష్ కుమార్ త్రిపాఠి. ఇది వచ్చేసి జస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు అంటే దినేష్ కుమార్. నెక్స్ట్ క్రిటికల్ మినరల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది రీసెంట్గా అంటే న్యూఢిల్లీ. దానికి సంబంధించి పెద్ద న్యూస్ ఏం లేదు, జస్ట్ ఆ సమ్మిట్ ఎక్కడ జరిగిందో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆయన క్రిటికల్ మినరల్ సమ్మిట్. నెక్స్ట్ వరల్డ్ డీపెస్ట్ బ్లూ హోల్ ఎక్కడ అబ్జర్వ్ చేశారు అంటే అది యుక్తాన్ పెనిన్సులాలో. ఇది ఎక్కడ ఉందంటే మెక్సికో. మెక్సికోలో డీపెస్ట్ బ్లూ హోల్ని అయితే అబ్జర్వ్ చేస్తుంది. దాని ఎగ్జాక్ట్గా దాని లోతు ఎంత అయితే తెలియదు, కానీ అది వరల్డ్ డీపెస్ట్ బ్లూ హోల్ ఎక్కడ అంటే మెక్సికోలో. నెక్స్ట్ ISSAR ఈ రిపోర్ట్ని అయితే ఎవరు రిలీజ్ చేశారు రీసెంట్గా అంటే వాళ్ళు. ఈ రిపోర్ట్ ఏంటి అంటే ఇస్రో వాళ్ళు ఇప్పటికైతే ఏమేమి అచీవ్మెంట్స్ చేసింటారో, మేజర్గా ఏమైనా శాటిలైట్ ల్యాండ్ చేసిన వాటికి సంబంధించిన రిపోర్ట్. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ స్పేస్ సిచ్యువేషనల్ అసెస్మెంట్ రిపోర్ట్. ఇది 2023 ఇయర్కి సంబంధించింది. వీళ్ళు ఇస్రో వాళ్ళు రీసెంట్గా ఈ ISSAR రిపోర్ట్ని అయితే రిలీజ్ చేశారు. దీని మేజర్గా ఏమి ఉండవు, జస్ట్ ఇస్రో వాళ్ళు ఏవైనా మేజర్ శాటిలైట్స్ ఏమైనా లాంచ్ చేసినా, ఏమన్నా ఇన్నోవేటివ్గా చేసినవన్నీ ఆ రిపోర్ట్లో అయితే ఉంటాయి అంతే. అది ISSAR ఎవరు లాంచ్ చేశారు అంటే ఇస్రో హెడ్ క్వార్టర్స్ బెంగళూరు. నెక్స్ట్ కంకేసుతురై పోర్ట్ ఇన్ శ్రీలంక. ఈ కంకేసుతురై పోర్ట్ శ్రీలంక ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్గా ఇండియా వాళ్ళు $65 అది వీళ్ళకి కొంచెం ఫినాన్షియల్ ఆ పోర్ట్ను డెవలప్ చేసుకోవడానికి ఇండియా వాళ్ళు ఫినాన్షియల్ అసిస్టెంట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అది ఆ పోర్ట్ ఎక్కడ ఉందంటే దీన్ని కేకేఎస్ పోర్ట్ సంథింగ్ KKR ఏదో ఉంది దీనికి. ఆ పోర్టును డెవలప్ చేయడానికి ఇండియా వాళ్ళు కొంచెం ఫినాన్షియల్గా హెల్ప్ చేశారు. నెక్స్ట్ IISc బెంగళూరు ద టైమ్ హైయర్ ఎడ్యుకేషన్. ఈ ర్యాంకింగ్స్ చాలా కంపెనీస్ ఇస్తుంటాయి. పర్టికులర్గా ఆ క్వశ్చన్లో మెన్షన్ చేసినప్పుడు ద టైమ్ హైయర్ ఏషియన్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్. ఏషియన్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో అయితే IISc బెంగళూరుకి 32nd ర్యాంక్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఎయిర్ ఆఫీసర్ ట్రైనింగ్ కమాండ్. టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో వచ్చేసి 7 ప్లేసెస్లో ఇవి కమాండ్స్, ఎయిర్ కమాండ్కి సంబంధించినవి అయితే ఉంటాయి. ఈ ట్రైనింగ్ కమాండ్ అనేది ఎక్కడ ఉంది అంటే బెంగళూరు. దీనికి రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే ఒక కమిషనర్ అయితే అపాయింట్ అయ్యారు. ఆ కమిషన్ పేరు ఏంటి అంటే నాగేష్ కపూర్. టోటల్ 7 ప్లేసెస్లో అయితే వీళ్ళు కమాండింగ్ ఉంటాయి ప్లేసెస్. సో డిఫరెంట్ ఎయిర్ కమాండ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బెంగళూరులో ఉన్నది అయితే ట్రైనింగ్ కమాండ్. దానికి అది ఎక్కడ ఎవరు అపాయింట్ అయ్యారంటే నరేష్ కపూర్. నెక్స్ట్ IQ ఎయిర్ పొల్యూటెడ్ సిటీ. ఈ మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా ఏది ఉందంటే కాఠ్మండు. సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఢిల్లీ. ఇక్కడ అన్హెల్దీ ఎయిర్ ఎక్కువ ఉందని చెప్పేసి ఐక్యూ ఎయిర్ అనే ఒక కంపెనీ రిలీజ్ చేసిన రిపోర్ట్లో మోస్ట్ పొల్యూటెడ్ ఏంటి అంటే కాఠ్మండు. నెక్స్ట్ ఈ జిగ్ అనే కరెన్సీ. ఈ కరెన్సీ రీసెంట్గా
ఇది కొత్తగా వచ్చిన కరెన్సీ ZIC. ఈ కరెన్సీ ఎవరు ఏ కంట్రీకి సంబంధించింది అంటే జింబాబ్వే. జింబాబ్వేకి ఇప్పటి క్యాపిటల్ ఏంటి అంటే హరారే. జింబాబ్వే క్యాపిటల్ హరారే. కరెన్సీ వచ్చేసి వీళ్ళు US$ ముందు ఉండేది. ఇప్పుడు రీసెంట్గా ఈ జిగ్ అనే కరెన్సీని వీళ్ళు లాంచ్ చేస్తారు. నెక్స్ట్ DRDO స్మార్ట్ యాంటీ సబ్మెరైన్ మిసైల్. ఈ DRDO వాళ్ళు ఏం చేశారంటే స్మార్ట్ అనేది ఒక మిసైల్, దీన్ని టెస్ట్ చేశారు. ఎక్కడ టెస్ట్ చేశారంటే ఒడిషా స్టేట్లో. ఇది వచ్చేసి స్మార్ట్ అనే మిసైల్ యొక్క ఫుల్ ఫామ్ సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టు ర్యాపిడ్